అందరికీ శుభాకాంక్షలు. ఇంగ్లీష్ ఫొనెటిక్స్‌లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఇన్‌ఫ్లెక్షన్స్, ప్లూరల్స్, పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ వీటిల్నే ఇన్‌ఫ్లెక్షన్స్ అని అంటారు. ఈ ప్లూరల్స్ సింగులర్ నుంచి ప్లూరల్‌కి మారినప్పుడు, అలాగే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఫార్మ్‌గా మారినప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ ఎలా మారుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ప్లూరల్ అయినా, థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ఒకటే. ఉదాహరణకి కిక్ అనే వెర్బ్ తీసుకున్నట్లయితే కిక్స్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ కిక్స్, షీ కిక్స్ అవుతుంది. ప్లోరల్ కూడా అది ఒక నౌన్గా కిక్ అనేది ఒక నౌన్గా తీసుకుంటే కిక్స్ ప్లోరల్. అంచేత ప్రొనౌన్సియేషను ప్లోరల్కి థర్డ్ పర్సన్ సింగులర్కి ఒకటే కాబట్టి దాన్ని తీసుకుందాం. సింపుల్ రూల్, వాయిస్లెస్ సౌండ్స్కి సా సౌండ్, వాయిస్డ్ సౌండ్స్కి జా సౌండ్. ఇక సిబిలెంట్స్, ఇవి మనకు తెలుసు ఇంతకు ముందే, ఒకసారి చెప్తాను. అంటే సిబిలెంట్ అంటే హిస్సింగ్ సౌండ్ వచ్చేటటువంటి సౌండ్స్. అంచేత మనకి కచ్చట తప ఫిష్ మనం రాసుకున్నాం ఇంతకుముందు. కచ్చట తపాలో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఐ వదిలేసి సాష్ ఈ రాసుకున్నాం. ఇందులో వీటి యొక్క జంటలు ఫాకి వా, ఇది ఇది హిస్సింగ్ సౌండ్ కాదు. సాకి జా, షాకి జా, ఇవి రెండును. అలాగే మనం మొట్టమొదటి ఇందులో కచ్చట తపాలో ఉన్న చా జా, 1 2 3 ఈ మూడు పెయిర్స్ హిస్సింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి వీటిని సిబిలెంట్స్ అని అంటారు. ఈ సిబిలెంట్స్కి ఒకదానికే ఎక్సెప్షన్ అనమాట. అంచేత వాయిస్లెస్ సౌండ్ ఏదైనా కచ్చట తప ఫిష్, ఈ వాయిస్లెస్ సౌండ్స్ మనకు తెలుసు. ఆ సౌండ్స్ అన్నిటికి ప్లోరల్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ సా సౌండే వస్తుంది. ఇప్పుడు మన ట్యాప్స్, కిక్స్ అలా వాయిస్డ్ సౌండ్స్కి జా సౌండ్ అవుతుంది. ఇవి కాకుండా మిగతావన్నీ, ఉదాహరణ నేసల్స్ అన్నీ కూడా వాయిస్డే. అలాగే వీటికి కచ్చట తప్పకి పాటలు గజడ దబ అవన్నీ కూడా వాయిస్డే. వొవెల్స్ అన్నీ కూడా వాయిస్డే. ఇవి వీటితో వచ్చినా కూడా అప్పుడు మనం వాడాల్సిన సౌండ్ జా సౌండ్. ఇక ఇవి సిబిలెంట్స్కి ఒకదానికి ఎక్సెప్షన్ అని అనుకున్నాం కదా. అయితే సిబిలెంట్స్ ఈ ఛాజా కానీ సాజా కానీ షాజా కానీ వస్తే మాత్రం ఇజ్ సౌండ్ వస్తుంది. ఇవి ఒక్కొక్కటి మనం ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. ఇవి సిబిలెంట్స్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇచ్చాను, మీరు కావాలంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ ఇన్ ఎ వాయిస్లెస్ సౌండ్, ఇట్ టేక్స్ ఎస్ సౌండ్, వాయిస్లెస్ ఎక్సెప్ట్ సిబిలెంట్స్. ఇందాక చెప్పిన రూలే ఇది. ఈ రూల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బుక్, కా, ఇందాక మనం అనుకోండి కా చా, చా సిబిలెంట్ కాబట్టి వదిలేసాము. కా చా టా తా, టీహెచ్ ఉంది, తా సౌండ్. కచ్చట తాపా, పా సౌండ్. అలాగే ఫా, ఫా తర్వాత ఫిష్లో ఫా తర్వాత ఐ వదిలేసాం. మళ్ళీ ఇష్ సౌండ్ సిబిలెంట్లోకి వచ్చింది. హా సౌండ్, గ్లాటల్ సౌండ్. ఇప్పుడు వీటిని ఉదాహరణకి ఇదే తీసుకున్నాం అనుకోండి, ఇది బుక్ అయింది, దీని సౌండ్ ఎండింగ్లో సా, బుక్స్. బ్యాట్స్, బ్యాట్స్. మిత్, దీనికి లాస్ట్లో సా సౌండ్, మిత్స్. పఫ్, పక్కనే సా సౌండ్, అంతే. ఇప్పుడు ఇలా ట్యాప్స్ సా సౌండ్. అంచేత కచ్చట తప్ప ఎక్సెప్ట్ సిబిలెంట్, ఆల్ వాయిస్లెస్ సౌండ్స్. వాటిలన్నిటికీ కూడా ప్లోరల్గా మారినప్పుడు కానీ థర్డ్ పర్సన్ సింగులర్గా కానీ వాడినప్పుడు వచ్చేది సా సౌండ్. ఇందులో మనం ఏమి తప్పు చేయం. మనం చేసే ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చేసే తప్పులు ఏంటి అంటే ఇందులో అన్నిటికి సా సౌండే వాడతాం. అది వాయిస్డ్ సౌండ్తో ఎండ్ అయిందా, వాయిస్లెస్ సౌండ్తో ఎండ్ అయిందా, లేకపోతే సిబిలెంట్తో ఎండ్ అయిందా అనేది మనం చూడడం. అన్నిటికీ సా సౌండే వాడతాం. కానీ ఇప్పుడు మనం ఇది తెలుసుకుంటే ఏమైనా మనం ప్రయత్నం చేస్తే కొంచెం మార్చుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఈ ఎగ్జాంపుల్స్ని ఒక సింగులర్ సౌండ్, ప్లోరల్ సౌండ్ ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది. కా చా సిబిలెంట్ వదిలేసాం. టా తా పా.
ఫా. మిగతావి వదిలేసాం, సిబిలెంట్స్ కాబట్టి వదిలేసాం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టే వాయిస్డ్ సౌండ్ తోటి ఎండ్ అయినట్లయితే దానికి మారే సౌండ్ జా. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బ్యాగ్, బ్యాగ్స్. అంటే దీన్ని బ్యాగ్ రాసాము, బ్యాగ్స్ రాదు, బ్యాగ్స్, బ్యాగ్స్. టబ్, టబ్, టబ్స్. సన్, సన్స్, జా సౌండ్. గివ్, గివ్స్. షెడ్, షెడ్స్. యాక్చువల్గా కార్ రా సౌండ్ కాదు ఇది, కార్ లాస్ట్లో రా సౌండ్ పలకదు, అంచేత ఇది వొవెల్ అయింది. వొవెల్ కూడా వాయిస్డ్ సౌండ్ కాబట్టి కాజ్, కాజ్ అయింది అది. అంచేత గా, జా సిబిలెంట్ కాబట్టి వదిలేసాం. గా, డా, ద, బ, గజడ దబ. అలాగే ఇందులో గివ్, ఇక చివరి ఈ ఉంది కానీ ఇదేంటిది గివ్, ఇందాక రాసుకున్నాం గివ్. వా సౌండ్, వా సౌండ్. నేషనల్ సౌండ్స్ మా, నా, ఇంగ్. అలాగే ఇక్కడ వోవెల్ సౌండ్ ఆ, కా, కాలో. ఇట్లన్నిటికీ కూడా ఎండింగ్ జా సౌండ్. కానీ మనం మామూలుగా బ్యాగ్ కూడా బ్యాగ్స్ అని అంటాం, బ్యాగ్స్. అలాగే ఇక ఈ సిబిలెంట్స్ వస్తే ఏం జరుగుతుంది, చివర ఈజ్ సౌండ్ వస్తుంది. ఇది పిక్యూలియర్, అసలు మనం ఎప్పుడూ వాడాం ఈజ్. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సిబిలెంట్స్ తోటి. ఇదిగో సిబిలెంట్ సా, జా. ఇదో పేరు మీకు తెలుసు, ష్, జ్ కూడా ఉంది, కానీ ఇది ఉజ్తో ఎండ్ అయ్యేది ఏం కనబడలేదు, చాలా తక్కువ ఉంటాయి అలాంటివి, అంచేత వదిలేసాను. ఛా, జా. ఇవే సిబిలెంట్స్ 6. 6 5 రాసాం, జా ఒకటి వదిలేసాం. మీకు ఏమన్నా దొరికితే కామెంట్స్లో రాయండి. అది గరాజ్ ఒకటి రాయొచ్చు, మర్చిపోయాను, గరాజ్. ఓకే, చూద్దాం. బస్ అంచేత ఇది బస్ ఈజ్ సౌండ్, బస్ ఈజ్. క్విజ్, క్విజ్, క్విజ్ ఈజ్. బుష్, బుష్ ఈజ్. జడ్జ్, జడ్జిజ్. ఇది రాస ఆ సౌండ్, గర్ల్ ఎర్లీలో ఉండే సౌండ్. చర్చ్, చర్చిజ్. జడ్జ్, జడ్జిజ్. క్విజ్, క్విజిజ్. ఇట్లన్నిటికీ కూడా చివర ఇజ్ సౌండ్. ఎందువల్ల ఇవి సిబిలెంట్స్, సా, జా, షా, చా, జా. ఇవన్నీ సిబిలెంట్స్ కాబట్టి సిబిలెంట్స్తో ఎండ్ అయ్యేది అన్నట్లకి ఈజ్ సౌండ్ వస్తుంది. అంటే దీంతో ప్లోరల్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్ 3 రకాలు చూసాం మనం. వాయిస్లెస్ సౌండ్తో ఎండ్ అయితే జా వస్తుంది, వాయిస్డ్ సౌండ్ అయితే జా వస్తుంది, సిబిలెంట్స్ తోటి అయితే ఈజ్ వస్తుంది అన్నట్లకి ఎగ్జాంపుల్స్ చూసాము. పాస్టర్స్ మార్కర్స్ మనకి ఈడి, ఆ ఈడి మనం అన్నట్లకి కూడా డా సౌండ్ తోటి మనం పలుకుతూ ఉంటాము. వీటికి కూడా ఇదే రూలు, సింపుల్ రూలు. వాయిస్లెస్ అయితే టా, వాయిస్డ్ అయితే డా. ఈ ఐదర్ టీ కానీ డా కానీ వస్తే కనుక ఇడ్, టా, డా. టా డాతో ఎండ్ అయితే కనుక ఇడ్. వాయిస్లెస్కి టా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పిక్, పిక్డ్ అంటాం, పిక్డ్. ఇవన్నీ ఈడీతోటే మనం వాచ్డ్, స్టెప్డ్, క్యాష్డ్, మిస్డ్, బ్లఫ్డ్ అంటాం. వాటిని టాతో ఎండ్ చేయాలి, ఇవి వాయిస్లెస్ కాబట్టి. కా, చా, టా ఇందులో ఎక్సెప్షన్ కాబట్టి వదిలేసాం. తా, తాతో ఎండ్ అయ్యేది కనపడలేదు, ఏమైంది. పా, కచ్చట తప్ప. అలాగే ఫా, సా, షా. వాయిస్లెస్ సౌండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మీరు ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి చూడండి. కచ్చట తప్ప ఫిష్ అనే ఫార్ములా ఉపయోగించి కన్సనెంట్స్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషను, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషను వీటి మీద వీడియోలు చేయటం జరిగింది. చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ కచ్చట తప్ప పనిచేస్తుంది. వాయిస్లెస్ సౌండ్స్ అన్నీ దీంతో వచ్చేస్తాయి. కా, చా, టా, తా, పా. ఫిష్, ఫిష్లో ఎఫ్, ఐ వదిలేసి సా, ష్, హ. ఇవి కాకుండా మిగతావన్నీ ఇవి వాయిస్లెస్, మిగతావన్నీ కూడా వాయిస్డ్ అని చెప్పుకున్నాం. అలాగే వీటికి పేరు గజడ దబ. గా, గ, జ, డ, ద, బ. ఫాకి వా, సాకి జా, షకి జ్. 9. తర్వాత నేషనల్స్ కలిపితే 15. ఇది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి ఇంతకుముందు చూడనట్లయితే. అలాగే మా వీడియోలు ఇంకా చాలా వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఓవెల్స్ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో చివర డౌన్లోడ్ చేయడానికి వీలుగా, ఎక్సర్సైజ్లు చేయడానికి వీలుగా కొన్ని వర్క్షీట్లు కూడా ఇవ్వటం జరిగింది.
చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి తయారు చేసినటువంటి వర్క్షీట్లు, సెలక్షన్ ఆఫ్ వర్డ్స్, వాటి యొక్క ట్రాన్స్క్రిప్షను ఇదంతా కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక వీటిని రాసి చూ కా, చ, ప, ఫ, స, కచ్చటి తపాలోయి వాటిని టా వదిలేసాము, డా వదిలేసాము. వీటికి పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు సేమ్ పిక్, టా జారుతుంది అంతే. వాచ్, వాచ్డ్, స్టెప్, స్టెప్డ్, స్టెప్డ్, బ్లఫ్, బ్లఫ్డ్, మిస్, మిస్డ్. అంటే మిస్డ్ స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. ఇది దీని ప్రొనౌన్సియేషను ఈ ప్రొనౌన్సియేషను ఒకటే, మిస్డ్. క్యాచ్, క్యాచ్డ్. చేత ఈ వాయిస్లెస్ సౌండ్స్ అన్నట్లకి ఎక్సెప్ట్ టా ఇదొక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డా వాయిస్డ్ సౌండ్స్కి డా ఇవన్నీ గజడ దబ, గా, జ, డా ఇందులో ఎక్సెప్షన్ కాబట్టి ద, బ, గజడ దబ. తర్వాత ఫావాలో వాయిస్డ్ వా సౌండ్. లివ్ ఎలా రాస్తాం, లివ్. గరాజ్ శ్వా ఉంటుంది, గరాజ్. గరాజ్ని నౌన్ గాను వాడచ్చు, వెర్బ్ గాను వాడచ్చు. గరాజ్ అంటే కార్లు పెట్టేటటువంటి ప్లేసు. ఐ గరాజ్డ్ మై కార్ అంటే కార్ని గరాజ్లో పెట్టాను నేను. దట్ ఈజ్ మై గరాజ్, అదే గరాజ్ అని, గరాజ్డ్. అప్పుడు దీనికి సౌండ్ చివర డా వస్తుంది. స్లామ్డ్, స్లామ్డ్, డ. ఇందులో రా పలకదు. క్లియా అంటే ఇయా సౌండ్ అవుతుంది, ఇయా సౌండ్. క్లియా రా పలకదు. క్లియర్డ్ అది వాయిస్డ్ సౌండ్, ఆల్ ఓవల్స్ ఆర్ వాయిస్డ్ అని చేత క్లియర్, క్లియర్డ్. పింగ్, పింగ్ చేయటం అంటాం. మీకు ఫ్యూచర్లో వాడుకోవడానికి వీలుగా, రెఫర్ చేసుకోవడానికి వీలుగా ఒక సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకొని గా, జా, డా లేదు ద, బ, తర్వాత మిగతాయి ఈ వాయిస్డ్ ఇంకా చాలా వాయిస్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అన్నీ చెప్పుకోవాలి. ఆల్ ఓవెల్స్ వాయిస్డే కాబట్టి వాటితో ఎండ్ అయ్యేవి. టా అయింది, డా అయింది. ఇప్పుడు టా డాతో కనుక వస్తే అప్పుడు ఏం వస్తుంది, ఇడ్ వస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ టా, ఇక్కడ డా, ఇక్కడ అలాగే హేట్, హెయిట్, హెయిట్. వీటికి అన్నిటికి ఇడ్ వస్తుంది. నీ పెయింట్, పెయింట్, ఇడ్ చేస్తుంది, పెయింటెడ్. స్పెల్లింగ్ మీకు తెలుసు, పెయింట్ మనం పెయింటెడ్ అంటాము, పెయింటెడ్, ఇడ్. ఎండ్, ఎండిడ్, ఎండిడ్, ఇడ్. అన్నట్లకి చివర బెండ్, బెండిడ్, డ్రెడ్, డ్రెడిడ్, ట్రీట్, ట్రీటెడ్, హేట్, హెయిట్, హెయిటెడ్. ఇలా అంచేత ఇవి టా డాల్తో ఎండ్ అయినాయి కాబట్టి, టా డాతో ఎండ్ అయినాయి కాబట్టి వీటికి ఇడ్ అనేటటువంటిది వచ్చింది. ఇది ఒక సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నదే ఒక నీట్గా ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆర్ఎల్ స్టీవెన్సన్ది ఒక పొయం ఉంది, తెలిసే ఉంటుంది మీకు. ఈ పొయం ఎందుకు ఇచ్చానంటే ఇందులో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ప్లోరల్స్, పాస్ట్ టెన్స్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశం వస్తుంది. ఉదాహరణకి ఇచ్చేవాడి ఫెయిరీస్, విచ్ ఇస్ చా సౌండ్తో అవుతుంది. ఫెయిరీ, ఫెయిరీ అంటే ఓవల్ సౌండ్తో ఎండ్ అవుతుంది. ఫెయిరీస్, ఇజ్ జా సౌండ్ వస్తుంది. విచ్ ఇజ్, విచ్ సిబిలెంట్, సిబిలెంట్తో ఎండ్ అయింది కాబట్టి విచ్ ఈజ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ జా సౌండ్ వస్తుంది. బ్రిడ్జిజ్, బ్రిడ్జిజ్ ఇది సిబిలెంట్ అంచేత ఈజ్ సౌండ్ వస్తుంది, బ్రిడ్జిజ్. హౌస్ సిబిలెంట్, సా సౌండ్, హౌసిజ్ అవుతుంది. హెడ్జ్ మళ్ళీ సిబిలెంట్, హెడ్జిజ్. ఇక్కడ పా వాయిస్లెస్ సౌండ్, సా సౌండే ఉంటుంది. ట్రూప్స్, సా. మెడో, మెడో చివరి సౌండ్ సౌండ్, మెడో ఓవల్ సౌండ్ అంచేత దీనికి సౌండ్ చివర జా సౌండ్ అవుతుంది, మెడోస్. హార్స్ సిబిలెంట్ సౌండ్తో ఎండ్ అయింది, హార్స్ అంచేత హార్సిజ్, హార్సిజ్. సైట్ టాతో ఎండ్ అయింది, వాయిస్లెస్, సైట్స్. పెయింటెడ్, పెయింట్ టాతో ఎండ్ అయింది, టాతో ఎండ్ అయింది కాబట్టి దాని పాస్ట్ టెన్స్ పెయింటెడ్ అవుతుంది. ఇక్కడ టాతో ఎండ్ అయింది అయితే ఇది పాస్ట్ టెన్స్ ఫామ్ కాదు, ఇది ప్లోరల్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీనికి. ప్లోరల్కి ఇది వాయిస్లెస్ సౌండ్ కాబట్టి సా. ప్లోరల్కి చూడాల్సింది సిబిలెంట్ సౌండ్,
దీనికి టాడా అనేది చూడతాం మనం. అంచేత పెయింట్, పెయింటెడ్, క్లాంబర్, చివర వవల్ సౌండ్, క్లాంబర్స్, స్క్రాంబుల్, వవల్ సౌండ్, స్క్రాంబుల్స్, బ్రాంబుల్స్, ఇట్లా అన్నిటికీ జా సౌండ్ వస్తుంది. స్టాండ్స్, జా సౌండ్, వాయిస్డ్ సౌండ్ కాబట్టి జా సౌండ్. గెయిజ్, జా సౌండ్. గెయిజిజ్, సిబిలెంట్ కాబట్టి. డైజీస్ అంచేత ఈ ఈ పోయంని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు చూడొచ్చు వీటిని. సరదాగా నేను ఒకసారి చెప్పి చూస్తాను. Faster than fairies, faster than witches, bridges and houses, and hedges and ditches, and charging along like troops in a battle, all through the meadows, the horses and cattle, all of the sides of the hill and the plain, fly as thick as driving rain, and ever again in the wink of an eye, painted stations whistle by. Here is a child who clambers and scrambles all by himself, gathering brambles. Here is a tramp who stands and gazes. There is the green for stringing the daisies. Here is a mill, there is a river, each a glimpse and gone forever. ఓకే, పెద్దగా కష్టపడగలదు, జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా సింపుల్ రూల్స్. ఇటు వచ్చి ఒకసారి ప్రాక్టీస్ చేయడమే మనకు కష్టం. పరీక్షల్లో ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి అయితే చాలా సింపుల్ ఇది. అంచేత వీటిని ఒకసారి చూసి మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.